ఓకే ఓకే సార్. ఈరోజు భారతరత్న, భారత మాజీ ప్రధాని, ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరమ్మ గారి 107వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థురాలు, చరిత్రకారిణి స్వర్గీయ శ్రీమతి ఇందిరమ్మ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి 7 సంవత్సరాల పాటు జాతీయ అధ్యక్షురాలుగా సేవ చేసి కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచారు, విస్తృతపరిచినటువంటి అసలు సిసలు కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి ఇందిరమ్మ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకిక దేశమైనటువంటి భారతదేశానికి 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆవిడ గొప్ప పరిపాలనాధ్యక్షురాలు. గరీబీ హఠావో, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలు, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విముక్తి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, డాక్రా అమలు, పేదలకు వచ్చేసి భూముల పంపిణీ, హరిత విప్లవం, ఇవన్నీ ఆవిడ పరిపాలనా దక్షతకు మచ్చు తొణకలు. బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా సాక్షాత్తు బీజేపీ అగ్రనాయకులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారే ఆవిడను అపర దుర్గాదేవిగా అభివర్ణించడం జరిగింది. చివరికి దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం తన ప్రాణాలని అర్పించిన, ఆత్మ బలిదానం చేసిన త్యాగశీలి, అమరజీవి శ్రీమతి స్వర్గీయ ఇందిరమ్మ. ఇందిరమ్మ స్ఫూర్తితో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ బాట కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఇల్లు ఒక లక్ష్మీ నివాసంగా, ఒక సరస్వతి నిలయంగా, ఒక ఆరోగ్య సదనంగా, ఒక ఆనందనిలయంగా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ పాలనలో, రాష్ట్రంలో గతంలో వైకాపా పాలనలో, ప్రస్తుతం టీడీపీ కూటమి పాలన, ఇవన్నీ ఇందిరమ్మ స్ఫూర్తి బాట నుండి పక్కకు వైదొలిగి ప్రజా కంటక పాలన అందిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి అన్నా, ఇంటింటా సౌభాగ్యం విరియాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకోసం కాంగ్రెస్ శ్రేణులు అంకితం, పునరంకితం కావాలి అని ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిస్తా ఉంది.